సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో వైఎస్ఆర్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నేతలు కలిశారు. జైలులో పిన్నెల్లి సోదరులకు సరైన సదుపాయాలు కల్పించకుండా కక్ష సాధిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. టీడీపీ నేర్పించే సంస్కృతిని భవిష్యత్తులో తాము కూడా అమలు చేస్తామని హెచ్చరించారు. వ్యవస్థలు వాటికి పని చేయనీయకుండా రాజకీయ కక్షతో ఇలా చేయటం అనేటువంటి దుర్మార్గం. ఈరోజు పరిపాలన ఎలా ఉందంటే పేద ప్రజలకు వ్యసనాలు నేర్పించండి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి అనేటువంటి రీతిలో మనం చూస్తున్నాం. ఏ రకంగా ఆదాయం వచ్చినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, లాటరీలు పెట్టి 3,000 కోట్లు టార్గెట్ పెట్టుకోండి, మీ ఇష్టానుసారం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా చేసుకోండి, ఎటువంటి పందాలు నిర్వహించుకోండి, జూదాలు ఏమైనా చేసుకోండి, ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నటువంటి ఇంటెన్షన్తో పరిపాలన సాగుతుంది అని అంటే దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనం గమనించుకుంటే అదే జరుగుతోంది. ఈరోజు మేము చెప్పేటువంటిది కాదు, ఈ రాష్ట్రంలో వ్యవస్థలు సరిగా లేవని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచే ఎన్నికైనటువంటి సీనియర్ శాసనసభ్యుడు ప్రొద్దుటూరు శాసనసభ్యుడు గారే చెప్పారు. ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదు, చాలా అక్రంగా జరుగుతుంది పరిపాలన అని చెప్పి. అదే పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక కైకలూరు ఎమ్మెల్యే గారు అనుకుంటా ఆయన చెప్పారు. ఆ పార్టీ నుంచే చెప్తున్నారు అంటే వ్యవస్థలు ఏ రకంగా దిగజారిపోయినాయి, ఏ రకమైన పరిపాలన సాగుతుందో అర్థమవుతోంది. వీటన్నిటికీ కూడా నిజంగా వీళ్ళు కొన్ని థింగ్స్ నేర్పిస్తున్నారు. ఇటువంటి పద్ధతులు మంచివి కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేయాలి, కానీ ఇలాగ వేధించేటువంటి క్రమంలో చేయడం దుర్మార్గం. అక్రమంగా కేసులు పెట్టారు, ఎదుర్కొందామన్నా. అన్యాయంగా జైల్లో పెట్టారు, సరే టైం వస్తుందన్నా. మౌలిక సదుపాయాలు కూడా కోర్టులో గెలిచి ఒక మాజీ ఎమ్మెల్యేకి లేదు ఒక పౌరుడికి ఉండాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు జైళ్లలో మరి అందుబాటు చేయట్లేదు. అది ఆహార రీత్యా కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, తాగునీరు కావచ్చు, దాన్ని కూడా నిత్యం పర్యవేక్షణలో పెట్టి ఒక కక్షపూరితమైన వాతావరణం ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఈ రకమైన రాజకీయ వాతావరణం ఒక ఫ్రాక్షన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, పాలన కాదు. సరే మీరు నేర్పిస్తున్నారు, రేపు అవే పాఠాలు అవుతాయి. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్న పాఠాలు రేపు గుణపాఠాలు అవుతాయి తెలుగుదేశం నాయకులకి, అర్థం చేసుకోండి. వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వ్యవస్థల్లో ముఖ్యమైన భాగమైనటువంటి జైలు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. గతంలో అనేక కేసులు జరిగితే బయట పోలీసులు వేరు, జైల్లో ఉండేటువంటి వ్యవస్థ వేరు అనేటువంటిది ఉండేది. మాన్యువల్ ప్రకారంగా ఎంతటి వాడికైనా కానీ అదే పద్ధతిలో వ్యవహరించేటువంటి దాంట్లో ఇవాళ మాన్యువల్ కూడా పక్కన పెట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి బయటికి తీసుకొచ్చి జైలు మాన్యువల్ కూడా మార్చినటువంటి వైనం కనబడుతుంది. దీనికి ఒట్టి ఉదాహరణే రామకృష్ణారెడ్డి గారికి బయట నుంచి భోజనం ఇవ్వమన్నారు. ఆ భోజనం ఇవ్వటానికి వీల్లేదు అని నవ్వుతున్నారట. ఆఫీసర్స్ వచ్చినటువంటి నవ్వుతూ ఇవ్వమండి అని నవ్వుకుంటే వెళ్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? కోర్టును కూడా ఖాతరు చేయనటువంటి పద్ధతిలో వీళ్ళు తీసుకున్నారంటే దాని అర్థమవుతుంది వ్యవస్థలను ఏ రకంగా మేనేజ్ చేస్తూ బయటకు వస్తూ ఉన్నారు అనేటువంటి అర్థమవుతుంది.